कृष्ण 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 हरे 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 राम 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 हरे कृष्ण 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 हरे राम राम हरे कृष्ण అందరికి సో ఈరోజు గీతా లెవెల్ 2 అనేటువంటి ఈ కార్యక్రమానికి ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు కర్ణాటక తరపున మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. సో లెవెల్ 2లో మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఈరోజు భగవద్గీతలోని రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్య యోగము, దీనినే గీతా సారము అని కూడా పిలువబడేటువంటి ఈ రెండవ అధ్యాయాన్ని ఈరోజు మనము చూడబోతూ ఉన్నాము. హరే కృష్ణ. సో మొదటి అధ్యాయంలో మీరు విన్నటువంటి అంశాలను ఎవరైనా కొన్ని చెప్పగలిగే వాళ్ళు ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయొచ్చు. మొదటి అధ్యాయము పేరు, అలాగే ఆ అధ్యాయంలో ఏ అంశాలను మనము విన్నాము అనేటువంటిది, ఆ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాము అని ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయవచ్చు. హరే కృష్ణ మాతాజీ, ప్రభుజీ. శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. ఫస్ట్ చాప్టర్ పేరు అర్జున విషాద యోగము. ఓకే. ప్రభుజీ దానికి ఇంకొక పేరు మాతాజీ. ఓకే, సరే మాతాజీ. అందులో ఏం అంశాలను మనం చర్చించాము, ఏం తెలుసుకున్నాము? సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉంటాడు, ప్రభుజీ ఎట్లా జరుగుతోంది, ఏమి ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో అని తెలుసుకోవడానికి. ఎందుకంటే ధర్మము వాళ్ళ వైపే ఉంది కదా, ఎలా జరుగుతోంది అని అనుమానంతో ఉన్నా కూడా జరుగుతూనే ఉంది కదా, మన వైపు ఏమైనా పాజిటివ్ గా వస్తుంది అని క్వశ్చన్ చేస్తుంటుంటాడు సంజయుడు. ధృతరాష్ట్రంతోనే చాప్టర్ బిగిన్ అవుతుంది. అర్జునుడు సంశయంలో పడతాడనమాట. అందరిని మన వాళ్ళే, మన బంధువులు, మన తాతలు, గురువులు, మన అన్నతమ్ములు, వీళ్ళని చంపడానికి ఎలా, నా దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని పొగురు కాకుండా తెలుసుకోవడానికి, వాళ్ళని చంపడానికి పాపభీతి అనేది అడ్డం వస్తుంటుంది ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము, దానినే కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనము అనేటువంటి పేరుతో పిలువబడినటువంటి అధ్యాయాన్ని చూసాము. హరే కృష్ణ. ఇంకా కొన్ని ఏమైనా అంశాలని చెప్పగలిగే వాళ్ళు? హరే కృష్ణ. ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయవచ్చు, ఇంకా మొదటి అధ్యాయం గురించి ఏవైనా చెప్పదలుచుకుంటే. హరే కృష్ణ. ఓకే. రవితేజ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మొదటి అధ్యాయంలో మనము కురుక్షేత్ర రణరంగ పరిశీలన, తర్వాత మన కౌరవులని అర్జునుడు వీక్షించడం ద్వారా, తర్వాత ఇంకా ఎవరెవరు మా బంధువులు ఎవరు ఉన్నారని అడగడం శ్రీకృష్ణ భగవాను, తర్వాత వారి వారి శంఖాలను పూరించడము, తర్వాత ఇంకా అది జరిగింది స్వామి. ఓకే ప్రభు. హరే కృష్ణ. అర్జునుడు యుద్ధం చెయ్యను అని చెప్పడానికి గల కారణాలు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీస్, మాతాజీస్. హరే కృష్ణ.
యుద్ధము చెయ్యను అని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఇన్ ద అపోజిషన్. ఓకే. బట్ ఒక 5 కారణాలు ఆయన చెప్పడం జరిగింది. సో, అది మీకు విజులలో కూడా ఎక్కువగా వచ్చి ఉంటుంది. మరి హరే కృష్ణ. ఓకే. నందిత మాతాజీ అన్మ్యూట్ చేసుకో. హరే కృష్ణ ప్రభు. మాతాజీ. పాప భయం వల్ల యుద్ధం చేయనంటారు. పాపం వస్తుంది, స్త్రీలు, కుల స్త్రీలు కులక్షయం అవుతుంది కులక్షయం అవుతుంది. అదే సంతానం అక్రమ సంతానం లాంటివి ఫ్యామిలీ ట్రెడిషన్స్ లోనే అవన్నీ కూడా వస్తున్నాయి. 1 కరుణ, 2 భయం, పాప భయం, పాప భీతి, రాజ్యభోగాలు అనుభవించేటువంటి 1, కులక్షయం 1, అలాగే అనిశ్చయమైనటువంటి స్థితి. ఈ యుద్ధంలో వారు గెలుస్తారా మేము గెలుస్తామా అనేటువంటి సందేహంతో ఉంటాము, అనిశ్చయంతో ఉండేటువంటి స్థితి. నా బంధువులే కదా, అదే ఓకే, వాళ్ళని చంపడం వల్ల నాకేంటి లాభం అన్న స్థితి. నాకేంటి లాభం కాదు, వాళ్ళందరినీ చంపుకోవడం వలన మాకు ఉపయోగం ఏం లేదు. ఓకే మాతాజీ, హరే కృష్ణ. సో అందరికీ ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం మంగళూరు కర్ణాటక తరపున ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము. సో ముందుగా ఈరోజు మనము లెవెల్ 2లో ద్వితీయ అధ్యాయమైనటువంటి సాంఖ్య యోగము అనేటువంటి అధ్యాయాన్ని చూడబోతూ ఉన్నాము. సో ఏవైతే అంశాలు మనము ఇక్కడ అవగాహన చేసుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనల ఆధారంగా ఉన్నటువంటి అంశాలు. శ్రీల ప్రభుపాదుకి జై. సో ముందుగా ఈరోజు ఈ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
హరే కృష్ణ. సో ఆ మొదటి అధ్యాయంలో అర్జునుడు ఇక్కడ ఆ సైనిక పరిశీలన తర్వాత అతనిలో ఉండేటువంటి కరుణ, ఆ తర్వాత ఎంజాయ్మెంట్, ఆ తర్వాత ఫ్యామిలీ ట్రెడిషన్స్ పోవటం అనేటువంటిది, అలాగే పాపభీతి అనేటువంటి అంశాలు, అలాగే రెండవ అధ్యాయంలో అనిశ్చయమైనటువంటి స్థితి వలన ఆయన ఇక ఆ భగవంతునికి సరెండర్ అవ్వడము. సో ముఖ్యంగా ఈ రెండవ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నట్లయితే ఈ అధ్యాయాన్ని గీతా సారము అని పిలుస్తాము, అలాగే సాంఖ్య యోగము. ఈ అధ్యాయంలో తన యొక్క మిత్రుడు మరియు భక్తుడు అయినటువంటి అర్జునుడిని ఆ దుఃఖ సాగరము నుండి బయటపడవేయడానికి కృష్ణ భగవానుల వారు ఆత్మతత్వాన్ని, అలాగే భగవద్గీతలో ఉండేటువంటి అన్ని అంశాలను కూడా ఈ అధ్యాయంలోనే ప్రస్తావించడం జరుగుతుంది. సో కనుక ఈ అధ్యాయాన్ని గీతా సారము అని కూడా పిలువబడేటువంటి అధ్యాయము. సో ఇక మరి ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకము ఈ విధంగా చూసినట్లయితే ఆ శ్లోకం సంజయుడి చేత ఈ విధంగా చెప్పబడుతుంది. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్ట మశ్రుపూర్ణాకులేక్షణం విసీదంతం విదం వాక్యం ఉవాచ మధుసూదన. ఆ సంజయుడు చెప్తూ ఉన్నాడు ఆ ధృతరాష్ట్రుడితో. ఏమనంటే ఆ చివరి శ్లోకంలో, భగవద్గీత మొదటి అధ్యాయం చివరి శ్లోకంలో అర్జునుడు అంటాడు, నేను యుద్ధం చెయ్యలేనయ్యా అంటూ ఆ రథంలో కూర్చుండిపోయాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. సో అదే కంటిన్యూషన్ లో చెప్తున్నాడు, మనసు కృంగిన వాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండి ఉన్నటువంటి ఆ అర్జున్ని చూసిన శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడయ్యా అంటూ ఆ సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఆ కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున. సో ఇక్కడ ఆ శోకతప్త హృదయుడై రథంలో కూర్చుండిపోయి నేను యుద్ధము చెయ్యను అనేటువంటి ఆ భావనలో ఉండిపోయినటువంటి ఆ అర్జునుని చూసినటువంటి కృష్ణ భగవానుల వారు ఈ విధంగా అంటూ ఉన్నారట, ఓ అర్జున, నీకు అంటే ఇలాంటి క్లిష్ట సమయంలో, అంటే ఈ యుద్ధం చేయవలసినటువంటి సమయంలో నీకు ఈ కల్మషాలు ఎక్కడ నుండి పుట్టాయి, ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఇవి, ఈ పాడుబుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గౌరవనీయమైనటువంటి వ్యక్తికి అంటే ఇది తగదు అని చెప్తున్నారు. అలాగే ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా నీకు అపకీర్తినే కలగజేస్తూ ఉంటుందయ్యా అంటూ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ అర్జునుడు యుద్ధం చెయ్యను అని యుద్ధం ప్రారంభమైనటువంటి సమయంలో క్షత్రియుడి యొక్క ధర్మంగా యుద్ధం చెయ్యాలి. మరి ఆ యుద్ధం చేయవలసినటువంటి క్లిష్ట సమయంలో యుద్ధం చెయ్యను, వారు నన్ను సంహరించినా పర్వాలేదు అంటూ రథంలో కూర్చుండిపోతాడు. మరి ఆ విధంగా కూర్చుండిపోయినటువంటి అర్జునుని చూసినటువంటి కృష్ణ భగవానుడు అంటున్నాడట, నీకు ఈ కల్మషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? జీవితము విలువ తెలిసినటువంటి అంటే గౌరవనీయమైనటువంటి వ్యక్తికి అనార్యజుష్టం అని అంటున్నారు ఇక్కడ. సో మరి ఆ గౌరవనీయమైనటువంటి వ్యక్తికి ఇది ఏమాత్రమో తగినటువంటిది కాదు. నువ్వు చేస్తూ ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో అవి ఉన్నత లోకాలను నీకు అంటే ఉన్నతమైనటువంటి స్థితికి నిన్ను చేర్చవు. అంతేకాక ఇంకా నీకు అవి పైగా నీకు అవి అపకీర్తి పాలు చేస్తాయ్యా అర్జున అంటూ కృష్ణ భగవానుల వారు ఆయనని మందలిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన్ని భగవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు
తో సంజీవుడు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యం చదివే వాళ్ళు, నిన్న చదవకుండా ఉండి మాతాజీ క్లాస్ లో చదవకుండా ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి ఫస్ట్. ఓకే మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మైక్ మంచిగా పెట్టుకోండి మాతాజీ, వాయిస్. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. శ్రీకృష్ణుడన్నను మరియు పూర్ణ పురుషోత్తముడగు భగవానుడన్నను ఒకటియే కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత ఎందంతటను భగవానునిగా సంబోధించబడినాడు. పరతత్వమునందు చరమాంసము భగవానుడే. పరతత్వమనున్నది బ్రహ్మము. సర్వత్రా వ్యాపించి యుండెడి నిరాకార తత్వము. పరమాత్మ సమస్త జీవరాశుల యందు నిలిచియుండెడి పరమ పురుషుని రూపు. భగవానుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు అనేది 3 దశలలో అనుభూతమగుచున్నది. శ్రీమద్ భాగవతం నందు ఇట్టి పరతత్వ భావము ఈ క్రింది విధముగా తెలుపబడినది. హరే కృష్ణ. వదంతి తత్తత్వ విదంతత్వం యత్ జ్ఞాన మద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. పరతత్వమనున్నది తత్వ విధులచే 3 దశలలో అనుభూతమగుచున్నది. అవి అన్నియును అభిన్నములై ఉన్నవి. పరతత్వపు ఆ వివిధ దశలే బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనుచు తెలుపబడుచుండును. ఈ 3 అంశములను సూర్యుని ఉపమానముతో చక్కగా వివరించవచ్చును. సూర్యుడు సైతము సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అనేది 3 అంశములను కలిగి ఉన్నాడు. సూర్యకాంతిని మాత్రమే అధ్యయనం చేయివాడు ప్రాథమిక విద్యార్థి కాగా, సూర్యబింబమును అర్థము కొనిన వాడు ఉన్నత విద్యార్థి. కానీ సూర్యమండలమునందు ప్రవేశింపగలిగిన వాడు అత్యున్నతుడు. కేవలము సూర్యకాంతిని, దాని విశ్వవ్యాపకతను మరియు నిరాకారమైనట్టి దాని తేజమును అధ్యయనము చేయుచు సంతృప్తి చెందడి సాధారణ విద్యార్థులతో పరతత్వపు బ్రహ్మానుభవమును బడిసిన వారిని పోల్చవచ్చును. మరింత పురోగమించిన విద్యార్థి సూర్యబింబము నెరుగగలడు. అట్టి సూర్యబింబమును పరతత్వపు పరమాత్మ జ్ఞానము పోల్చబడినది. ఇక సూర్యమండలములోనికే ప్రవేశింపగలిగిన వానితో పరతత్వపు రూప లక్షణములను అనుభూతమనొచ్చు కొనిన వారిని పోల్చవచ్చును. అనగా పరతత్వ అధ్యాయమునందు నియుక్తులైన సర్వులు ఒకే విషయమునకు సంబంధించిన వారైనను భక్తులు. పరతత్వపు భగవానుననేడి లక్షణమును అనుభూతమనర్చుకొనిన ఆధ్యాత్మికవాదులు ఉత్తమోత్తములై ఉన్నారు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అందరి కర్మలు అభిన్నములైనను వారిని అధ్యయనం చేయు విద్యార్థులు మాత్రమే ఒకే తరగతికి చెందిన వారు కారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. ఉషారాణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదవండి. భగవానుడు అని ఎక్కడి నుండి ప్రభుజీ? ఇక్కడ మాతాజీ భగవానుడు. భగవానుడు అనే సంస్కృత పదము గొప్ప ప్రామాణికుడై పరశురామునిచే అనగా వ్యాసదేవుని తండ్రి చక్కగా వివరింపబడినది. సంపద, శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యములను సంపూర్ణముగా సమగ్ర స్థాయిలో కలిగి ఉన్నవాడే భగవానుడని పిలువబడును. ధనవంతులు, శక్తివంతులు, అందమైన వారు,
యశోవంతులు, జ్ఞానవంతులు, వైరాగ్యవంతులు పలువురున్నను తామే సర్వసంపదలను శక్తిని కలిగి ఉన్నామని ఎవరును చెప్పుకునలేరు. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడైనందున శ్రీకృష్ణుడు మాత్రమే ఆ విధముగా పలుకుటకు అర్హుడై ఉన్నాడు. ఏ జీవుడును శ్రీకృష్ణుడు కలిగి ఉన్నంతగా సంపూర్ణ ఐశ్వర్యములను కలిగి ఉండలేడు. బ్రహ్మ, శివుడు లేదా నారాయణుడు సైతము కృష్ణునితో సమానముగా విభూతులను కలిగి లేరు. కనుకనే బ్రహ్మ సంహిత యందు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా నిర్ధారించి ఉన్నాడు. అతనికి సములు గాని అధికులు గాని లేరు. అతడే ఆదిదేవుడు, సర్వకారణములకు కారణుడు, గోవిందునిగా తెలియబడు భగవానుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. భగవానుని లక్షణములను పలువురు కలిగి ఉండవచ్చును, కానీ తనను అతిశయించువాడు వేరొక్కడు లేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడై ఉన్నాడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. ఆదిదేవుడైన ఆ గోవిందుడే సర్వకారణములకు కారణమై ఉన్నాడు. బ్రహ్మ సంహిత 1.5.1 శ్రీమద్ భాగవతమునందు పరమపురుషుడు ధరించిన అవతారముల జాబితాలో వసగబడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రము ఆదియగు భగవానునిగా వర్ణింపబడినాడు. అతని నుండియే అనేక అవతారములు మరియు రూపములు విస్తరించును. శాంసకలా పుంసః కృష్ణవస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. చదవండి మనం. ఇచ్చట తెలుపబడిన ఆదిదేవుని అవతారములన్నీను అతని అంశావతారములు లేదా కళావతారములై ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయముగా భగవానుడై ఉన్నాడు. కావుననే శ్రీకృష్ణుడు ఆది అయిన పూర్ణ పురుషోత్తముడును మరియు పరతత్వమును పరమాత్మనకు మరియు నిరాకార బ్రహ్మమునకు మూలము అయి ఉన్నాడు. దేవదేవుని సన్నిధి యందు బంధువుల కొరకు అర్జునుడు దుఃఖించుట నిక్కము అనుచితమై ఉన్నది. కనుకనే శ్రీకృష్ణుడు కుతః అను పదముతో తన ఆశ్చర్యమును వ్యక్తము చేశాను. అట్టి కల్మషము ఆచార్యులుగా తెలియబడు నాగరిక మనుషుల నుండి ఎన్నడూనూ ఊహింపలేనట్టిది. జీవితపు విలువ నెరిగి ఆధ్యాత్మిక అనుభవముపై ఆధారపడిన నాగరికతనే కలిగి ఉండు మనుషులకు ఆర్యులు అనేది పదము సంబంధించినదై ఉన్నది. భౌతిక భావననే కలిగిన వారు పరతత్వపు విష్ణు లేదా భగవానుడు అను అనుభవమే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములచే ఆకర్షితులగుదురు. తత్కారణమున ముక్తి అననేమో వారు ఎరగరు. భౌతిక బంధము నుండి ముక్తిని గూర్చిన జ్ఞానము లేని వారు అనార్యులని పిలువబడుదురు. అర్జునుడు క్షత్రియుడైనప్పటికీ యుద్ధము చేయ నిరాకరించడం ద్వారా విద్యుత్ ధర్మముల నుండి తొలగుచున్నాడు. అట్టి పిరికి కార్యము అనార్యులకు ఉచితమైనదిగా వర్ణింపబడినది. విద్యుక్త ధర్మము నుండి అట్టి అతిక్రమణ మనుజునికి ఆధ్యాత్మిక జీవన పురోగతి యందు సహాయము గాని ఈ ప్రపంచమున యశోవంతుడకు అవకాశమును గాని వసగదు. కనుకనే బంధువుల ఎడ అర్జునుని నామమాత్ర కరుణను శ్రీకృష్ణ భగవానుడు ఆమోదింపలేదు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. సో
ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణ భగవానుడు అర్జున్ని తో అంటూ ఉన్నాడు, ఓ అర్జున, ఈ యుద్ధం చేయవలసినటువంటి ఈ క్లిష్టమైనటువంటి సమయంలో నీకు ఈ పాడుబుద్ధి ఎలా పుట్టింది? సో ఇది ఆర్యులైనటువంటి, అంటే గౌరవనీయమైనటువంటి వ్యక్తులకు, నాగరికమైనటువంటి వ్యక్తులకు ఇది తగదు. ఇది ఉన్నత లోకాలకు దారి తీయకపోగా నీకు అవమానాన్నే కలగజేస్తుంది, అంటే అపకీర్తినే కలగజేస్తూ ఉంటుంది అంటూ కృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నటువంటి అంశము. సో ముఖ్యంగా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యంలో మనకి ఆయన తెలియచేస్తూ ఉన్నాడు, శ్రీకృష్ణ భగవానుడు అంటే శ్రీకృష్ణుడు భగవానుడు అనేటువంటి పదాలు ఏదైతే ఇక్కడ వాడబడుతున్నాయో ఇవి అభిన్నులు అని చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణుడే భగవానుడు అని చెప్పబడేటువంటి అంశము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ కృష్ణ భగవానుడే సత్యము, ఆయనే ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, దేవాది దేవుడు కూడా ఆయనే. అటువంటి ఆ భగవానుడు అనేటువంటి భగవంతుడు ముఖ్యంగా మనకి ఆ పరతత్వము చర్మ అంశం అని, ఆ పరతత్వము 3 అంశాలలో మనకి తెలియబడుతుంది అని. ఒకటి బ్రహ్మము అని, రెండవది పరమాత్మ, మూడవది భగవానుడు అనేటువంటి అంశాల ద్వారా ఉంటారు అనేటువంటిది. సో సాధారణంగా ఈ 3 అంశాలలో బ్రహ్మము అంటే సర్వ వ్యాపకమైనటువంటి ఆ నిరాకారం, అంటే ఇక్కడ సూర్యుడు యొక్క భావనతో పోల్చినప్పుడు మనకి ఆ సూర్య కిరణాలు ఏదైతే ఉందో అది మనకి ఆ బ్రహ్మంగా పోల్చబడినటువంటి అంశము అని చెప్తూ ఉన్నారు. అలాగే ఆ పరమాత్మగా ఉన్నటువంటి ఆ భగవంతుడు అంటే ఆ అందరి హృదయాలలో ఉన్నటువంటి ఇక ఆ పరమాత్ముడు ఆ భగవంతుని యొక్క అంటే ఇక్కడ సూర్య మండలం గురించి, ఉపరితలాన్ని గురించి భావనలో ఇక్కడ అనలాగ్ గా చెప్తూ ఉన్నటువంటి అంశంగా ఉన్నటువంటి, అంటే సకల జీవులలో ఉండేటువంటి ఆ పరమాత్మ రూపమే ఈ అంటే ఇక్కడ సూర్యుని ఒక ఉపరితల ప్రదేశంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఇక ఆ సూర్యుడు ఏదైతే ఉందో, సూర్యుడు ఏదైతే ఉందో అది భగవానుడుగా చెప్పబడేటువంటి, అంటే ఆ భగవంతుని యొక్క ఏదైతే ఉందో ఆ అంశము మొత్తం కూడా ఇక్కడ సూర్య మండలంగా చెప్పబడేటువంటిది. సో మనకి ఈ విధంగా సూర్యుడు ఏ విధంగా అయితే తన యొక్క కిరణాలు అని, తర్వాత తన యొక్క ఉపరితల ప్రదేశము, తర్వాత మండలంగా ఏదైతే ఉంటుందో, అలాగే ఆ సూర్య కిరణాలను అధ్యయనం చేసేటువంటి విద్యార్థులు ప్రాథమికంగా అంటే ఆ అవగాహనలో ఉన్నటువంటి వారు ఉపరితలాన్ని గురించి చదివే డీటెయిల్ గా ఆ సూర్య మండలాన్ని గురించి తెలుసుకునేటువంటి వారు అనేటువంటి అంశాలను ఇక్కడ మనకి ప్రస్తావించుడు జరుగుతూ ఉన్నటువంటిది. అలాగే సో ఇంకా మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి అంశంలో ఈయన వ్యాసుల వారి యొక్క తండ్రి అయినటువంటి పరాశుర ముని భగవానుడు అనేటువంటి సంస్కృత పదం ఏదైతే ఉందో దానికి ఆయన ఒక వివరణ ఇచ్చినటువంటిది. సర్వ శక్తివంతుడు అంటే, లేదా ఆల్ రిచెస్, సర్వ సంపదలను కలిగినటువంటి వాడు, సంపదలలో సంపూర్ణమైనటువంటి సంపదలను కలిగినటువంటి వాడు, అలాగే సంపూర్ణమైనటువంటి యశస్సును కలిగి ఉన్నటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి వాడు, సంపూర్ణమైనటువంటి సౌందర్యమును కలిగినటువంటి వాడు, సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వాడు, అలాగే సంపూర్ణ వైరాగ్యమును కలిగినటువంటి వాడే పురుషుడే భగవంతుడిగా పిలువబడతాడు పరాశర ముని ద్వారా. సో ఆ విధంగా 6 లక్షణాలను కలిగి ఉన్నటువంటి వాడు ఆ ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు. సో కనుక ఆయన ఆచార్యుల చేత, గొప్ప మునుల చేత, మహర్షుల చేత ఆయన భగవానుడిగా కీర్తించబడినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. అలాగే బ్రహ్మ సంహితలో కూడా చెప్పబడినటువంటి అంశము ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం అంటూ బ్రహ్మ సంహితలో ఆ బ్రహ్మే
కీర్తించినటువంటి వాడు. సో కనుక ఆ గోవిందుడు ఆయనే సర్వకారణ కారకుడు, ఆయనే ఆదిదేవుడు, ఆయనే గోవిందుడిగా తెలియబడేటువంటి వాడే ఆ సర్వ కారణాలకు కూడా పరమకారకుడు అనేటువంటి అంశాన్ని తెలియచేసినటువంటిది. సో అలాగే ఇక్కడ మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం తెలియచేస్తున్నటువంటిది ఆ ఆర్యులు, అనార్యులు. ఎవరైతే నాగరికమైనటువంటి ఉ విధానాలను కలిగి ఉంటారో వారు ఆర్యులుగా చెప్పబడుతూ ఉన్నారు. సో ఆ విధానాలని పాటించినటువంటి వాళ్ళు అనార్యులుగా ఉంటారు. మరి ఇక్కడ అర్జునుడు ఆర్యుడుగా కీర్తించబడేటువంటి ఆ అర్జునుడు మరి ఈ తన యొక్క విద్యుక్త ధర్మాన్ని వదిలివేసి ఒక పిరికి పందలాగా యుద్ధం చెయ్యనేను అంటున్నాడు. సో అందుకే ఇక్కడ నువ్వు అనార్యుడులాగా ప్రవర్తించకు, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు కుతహ అనేటువంటి పదం గురించి చెప్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదులు. సో ఎక్కడి నుంచి వచ్చింది ఈ దౌర్భాగ్యమైనటువంటి స్థితి నీకు అని చెప్తారు. అలాగే కృష్ణ ద నేమ్ ఇట్ సెల్ఫ్, ఇక్కడ మీనింగ్ ఏంటంటే కృష్ణ అంటే ఆల్ అట్రాక్టివ్, సంస్కృతంలో సర్వ ఆకర్షకుడు కృష్ణ భగవానుడు. సో కాబట్టి ఆ భగవంతుడు ఇక్కడ సర్వ ఆకర్షకుడు, అన్నిటినీ కూడా ఆకర్షించేటువంటి మదన మోహనుడు ఆ కృష్ణ భగవానుడు. సో ఆ విధంగా భగవంతుడు కీర్తించబడినటువంటిది. సో ఇంకా ఆయన అంటూ ఉన్నాడు కృష్ణ భగవానుడు, క్లైభ్యం మాస్మ గమ పార్త నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోతిష్ట పరంతప. సో ఇంకా ఆ కృష్ణ భగవానుడు అర్జునుడు అంటున్నాడు, ఓ పార్థ అంటే ఓ అర్జున. ఇక్కడ పార్థ అంటే ఆ పృథ్వీ అంటే ఆ కుంతీదేవి కుమారుడు. ఆ విధంగా పార్థాన్ని సంబోధించడం జరుగుతుంది అర్జునుడిని. ఈ పతన కారణమైనటువంటి నపుంసకత్వానికి అంటే చేతగానితనానికి లొంగిపోవుట అనేది నీకు తగదు అని ఇక్కడ ముందుగా కృష్ణ భగవానుడు క్లైబ్యమాస్మం గమ పార్థ నైతత్వయుపపద్యతే అంటూ చెప్పి ఇక్కడ మళ్ళీ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప అంటున్నాడు. పరంతప అంటే ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము అంటూ ఆయన్ని కార్యోన్ముఖుణ్ణి చేస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. సో ఒక రకంగా ముందు మందలించాడు, ఏంటి ఈ చాతకానితనంలాగా చాతకానిలాగా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. అని వెంటనే మళ్ళీ ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని కీర్తిస్తూ చెప్తున్నాడు, నీవు సాధారణమైనటువంటి వాడువి కాదు, శత్రువులను జయించేటువంటి వాడు. మరి అటువంటి నీవు ఈ నీచమైనటువంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలివేయవయ్యా, ఎందుకు నీ హృదయంలో ఈ లేనిపోని అనుమానాలు తలెత్తాయి, వాటన్నిటిని వదిలిపెట్టి నీవు యుద్ధం చెయ్యవయ్యా అంటూ చెప్తున్నాడు. సో ఆ విధంగా చెప్పగా మళ్ళీ అర్జునుడు కొన్ని కారణాలు చెప్పడానికి ఆయన మొదలుపెట్టాడు. అర్జున ఉవాచ కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజారహ వరిసూదన. అర్జునుడు అంటూ ఉన్నాడు కృష్ణ భగవానుడితో, ఓ శత్రు సంహార, ఓ మధుసూదన, పూజ అర్హులైనటువంటి భీష్మ ద్రోణులను నేను ఎలా బాణాలతో కొట్టగలనయ్యా? నువ్వు అంటున్నావు యుద్ధం చేయమని, నేను శత్రువులను జయించేవాడిని అంటున్నావు, కానీ ఎదుటి పక్షంలో నేను పూజించదగినటువంటి వారైనటువంటి నా గురువు ద్రోణాచార్యుడు ఉన్నాడు, భీష్మ పితామహులు ఉన్నారు, మా పితామహులైనటువంటి భీష్ముడు ఉన్నాడు. మరి అలాంటి పూజించదగినటువంటి భీష్ముడు ద్రోణాదుల వంటి వారిని నేను ఎలా బాణాలతో ఎదుర్కోవాలి? ఎందుకంటే సాధారణంగా పెద్దలను మనము మాటలతో కూడా వారిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళని. మరి అటువంటి పెద్దలను నేను ఎలా ఈ బాణాలతో వాళ్ళని ఎదుర్కోవాలయ్యా అంటూ అడుగుతున్నాడు. అదే సమయంలో అర్జునుడు కృష్ణ భగవానుడిని ఓ మధుసూదన అంటూ సంబోధిస్తున్నాడు. అంటే ఇక్కడ కృష్ణ భగవానుడు మధువు అనేటువంటి ఒక మహారాక్షసుని సంహరించినటువంటి వాడు, అందుకే మధుసూదన అనేటువంటి పేరు కృష్ణ భగవానుడికి. అంటే ఇక్కడ మధువు అనేటువంటి రాక్షసుడు అసురుడు మనలో తలెత్తినటువంటి ఈ సందేహాలు, మోహం ఏదైతే ఉందో అది కూడా అసురల్ లాంటివే అని చెప్తారు, రాక్షసులు లాంటివే అని చెప్తారు. సో తనలో వచ్చినటువంటి ఆ సందేహాలను సంహరించేటువంటి వాడుగా ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ భగవాన్ని ఆ విధంగా సంబోధించాడు అనేటువంటి అంశాన్ని మనకి భాష్యంలో తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి అది. ఇంకా ఆయన చెప్తున్నాడు అర్జునుడు, గురున హత్వాహి
మహానుభవాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురుని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. సో ఇంకా అర్జునుడు చెప్తూ ఉన్నాడు, గురువులైనటువంటి మహాత్ముల యొక్క జీవితాలను పణంగా పెట్టి జీవించటం కంటే ఈ లోకంలో భిక్షమెత్తుకుని జీవించుటయే ఉత్తమమైనది. ప్రాపంచిక లాభములను కోరుచున్నప్పటికీ కూడా వారందరూ పెద్దలే, మరి వారిని వధించి మేము అనుభవించు సమస్తము కూడా రక్త పంకిలమే అవుతుంది అంటూ అర్జునుడు ఆయన కృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు. సో ఎందుకంటే దుర్మార్గమైనటువంటి కార్యంలో నెలకొని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినటువంటి గురువులు కూడా త్యజింపదగిన అనేటువంటిది శాస్త్ర నియమాలు చెప్తూ ఉన్నటువంటిది. సో కానీ ఇక్కడ దుర్యోధనుడు ఇచ్చినటువంటి ఆర్థిక కారణాల కారణంగా భీష్ముడు ద్రోణుడు కౌరవుల పక్షంలో యుద్ధం చేయవలసి వచ్చింది. అయినా వాళ్ళు కేవలము ఆర్థిక కారణాల చేత అటువంటి స్థానాలను వారు స్వీకరించి ఉన్నారు. అందుకంటున్నారు, గురువులైనటువంటి మహాత్ముల జీవితాలను పణంగా పెట్టి జీవించడం కంటే ఈ లోకంలో భిక్షమెంతుకొని జీవించడం ఉత్తమము. అలాగే ఇంకా అంటున్నారు, ప్రాపంచిక లాభాలను కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే కదా. అంటే ఆర్థిక కారణాల చేత వారు దుర్యోధనుడు ఇస్తూ ఉన్నటువంటి ఆ ఆర్థిక కారణాల వలన అతడు ఆ విధంగా వారు అతని వైపు యుద్ధం చేస్తూ ఉన్నారు. అయినా వారందరూ పెద్దలే, మరి అటువంటి వారిని మేము యుద్ధంలో వధించినట్లయితే ఆ రక్తంతో మేము అనుభవించే సమస్తము కూడా ఆ రక్త పంకిలమే అవుతుంది కదా అంటూ అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఆ అర్జునుడు ఇంకా తనకి కొన్ని సందేహాలు ఉన్నటువంటి విషయాన్ని అడుగుతున్నాడు. వారిని జయించడము లేదా వారి చేత జయించడము అనే వాటిలో ఏది మంచిదో మాకు తెలియదు. ఎవరిని చంపితే మనకు జీవితం మీద విరక్తి కలుగుతుందో ఆ ధార్తరాష్ట్రులే, అంటే ధృతరాష్ట్రుని కుమారులే ఇప్పుడు ఈ యుద్ధ భూమిలో మన ముందు నిలబడి ఉన్నారు అంటూ ఇంకా తను ఎందుకు యుద్ధం చేయట్లేదో అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సాధారణంగా యుద్ధము క్షత్రియుల ధర్మమే అయినప్పటికీ కూడా యుద్ధం చేసి అనవసరమైనటువంటి హింసకు తెగించాలో లేదో, లేదా హరే కృష్ణ, లేక యుద్ధాన్ని త్యజించాలో అనేటువంటిది అర్జునుడికి తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ సందిగ్ధ పరిస్థితులలో ఉండి ఆయన ఆ విధంగా అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ అతడు శత్రువును జయించకపోతే భిక్షయాటనే అతనికి జీవనం అవుతుంది. సో కాబట్టి ఆ ఇరుపక్షాలలో ఉన్నటువంటి వారందరినీ ఇక్కడ వారిని సంహరించడం వల్ల మాకు ఎటువంటి మంచి కలగదు, జీవితం మీదనే విరక్తి అవుతుంది. ఎందుకంటే అందరూ కూడా బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళే కనుక మరి వారందరూ కూడా ఈ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నారు. మరి అటువంటి వారిని సంహరించినట్లయితే మేము ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండగలము అంటూ ఆయన చెప్తున్నాడు. ఇంకా చెప్తూ ఇక ఈ విధంగా అంటూ ఉన్నాడు, కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. సో ఇంకా ఆ అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు, మమకారము అనే దోషము కారణంగా నేనిప్పుడు నా కర్తవ్య విషయంలో మోహము చెంది శాంతిని కోల్పోయాను. నిజంగా ఏది శ్రేయస్కరమో చెప్పమని నిన్ను నేను అడుగుతూ ఉన్నాను అంటూ ఆ అర్జునుడు కృష్ణ భగవానుల్ని అడగటమే కాకుండా ఇంకా అంటున్నాడు, నేను నీ శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశం చెయ్యి అంటూ అర్జునుడు కృష్ణ భగవానుల వారిని, ఎందుకంటే తనకు సందేహం కలిగినప్పుడు ఆ నివృత్తి చేసుకోవడానికి ఒక ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించవలసినటువంటి అంశము. సో కనుకనే ఆయన ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, ఓ కృష్ణ, నేను మమకారము అనే దోషం కారణంగా నా కర్తవ్య విషయంలో మోహం చెంది శాంతిని కోల్పోయాను. కనుక
నాకు ఏది నిశ్చయమైనటువంటి, ఏది మంచిదో ఆ విషయాలను నాకు బోధించమని నిన్ను నేను వేడుకుంటూ ఉన్నాను. నేను నీకు శరణాగతుడను మరియు శిష్యుడను అంటూ అర్జునుడు కృష్ణ భగవానుల వారిని వేడుకోవడం జరుగుతూ ఉంటుంది. హరే కృష్ణ. సో ఈ భాష్యం చదివేటువంటి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇంతకుముందు చదివిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు. హరే కృష్ణ. మాతాజీస్, ప్రభుజీస్. ఓకే. వసుంధర మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదవండి. మిగతా వాళ్ళు కూడా లైన్లో ఉండండి, అలాగే ఇస్తాను. కొంచెం కొంచెం చదువురు. ఓకే మాతాజీ చదవండి, మీరు చదవండి. ఇప్పుడు భాష్యం, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భాష్యం ఇక్కడ నుంచి. ప్రకృతి నియమం ప్రకారము. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదవండి, వసుంధర మాతాజీ. ప్రకృతి నియమము ప్రకారము లౌకిక కర్మలే ప్రతి ఒక్కరికి కలతలకు కారణములై ఉన్నవి. అడుగడుగున కలతలే కలవు కనుక జీవిత ప్రయోజనమును నెరవేర్చుకొనుటలో సరి అయిన నిర్దేశమును వసగు ఆధ్యాత్మిక గురువును చేరుట ప్రతి ఒక్కరికి ఉత్తమము కొరకనే కలుగునట్టివి. జీవితము కలతల నుండి ముక్తిని పొందుటకై ఆధ్యాత్మిక గురువును చేరుకోమని వేద శాస్త్రములు మనకు ఉపదేశించుచున్నవి. అవి ఎవ్వరి ప్రమేయము లేకుండగానే లేకుండగానే ప్రభుజీ రఘులోల్కనుడి దావానముల వలె వంటివి. అదే విధముగా మనము కోరుకున్నప్పటికీ జీవితము కలతలు అప్రయత్నముగా కలుగుచుండుట ఈ లోకపు పరిస్థితి అయి ఉన్నది. కొంచెం పైకి ప్రభు. పరిస్థితి అగ్ని ప్రమాదమును ఎవ్వరును కోరరు, అయినను అది సంభవించి మనకు కలతలకు గురియగుచుందుము. కనుకనే జీవితపు కలతలను పరిష్కరించుటకు మరియు పరిష్కారపు విజ్ఞానమును అవగతము చేసుకొనుటకు ప్రామాణిక పరంపరలో నున్న ఆధ్యాత్మిక గురువు విజ్ఞానమును అవగతము చేసుకొనుట ప్రామాణిక పరంపరలో మన ఆధ్యాత్మిక గురువు దరి చేరమని వేద వాజ్మయము ఉపదేశించుచున్నది. ఆధ్యాత్మిక గురువును కలిగియున్న వ్యక్తి హరే కృష్ణ కొంచెం పైకి వ్యక్తి సర్వమును తెలియగలుగును. కనుక మనుజుడు లౌకిక కలతలు యందే ఉండిపోక గురువును తప్పక చేరవలెను. ఈ శ్లోకపు సారాంశం ఇది. లౌకిక కలతలో ఎందున్న వాడెవడు జీవితపు సమస్యలను అవగాహన చేసుకొనని వాడే అట్టి మనుజుడు. బృహదారణ్యకోపనిషత్తు 3.8.10 కలత చెందిన మానవుని ఈ విధముగా వర్ణించుచున్నది. యోన ఏతరక్షకరం గార్గ్య విదిత్వాస్మ లోకాత్ ప్రైతి స కృపణః. మానవునిగా జీవిత సత్యములను పరిష్కరించక ఆత్మానుభవ విజ్ఞానమును అవగతములు చేసుకొనకనే మాజ్జాల సునకముల వలె దేహమును త్యాదించువాడు కృపాణుడు. మానవ జన్మము జీవుని అత్యంత విలువైనది. దానినతడు జీవిత సమస్యలను పరిష్కరించుటకు ఉపయోగించుకొనవచ్చును. కనుకనే ఈ అవకాశమును పరుచుకొనని వాడు లోభి ఎనబడును.
అట్టి కృపాణునికి విరుద్ధ స్వభావము గలవాడు బ్రాహ్మణుడు. సమస్త జీవ సమస్యల పరిష్కారమునకు మానవ జన్మను ఉపయోగించుకోనగల బుద్ధిమంతుడు. ఆ యా ఏతదక్షరం గార్గి విదిత్వాస్మ లోకోత్ ప్రైతిస బ్రాహ్మణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, కొంచెం నందిత మాతాజీ అన్మిట్ చేసుకో. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదవండి మాత. కుటుంబము, సంఘము, దేశాదుల ఎడ అతి అనురాగంతో కృపణులు భౌతిక భావన యందు కాలంను వృధా చేదురు. సాధారణంగా మనుజుడు భార్య, సంతానము, బంధువుల నేడి శారీరక సంబంధమైన కుటుంబ జీవనమున అనురక్తుడై ఉండును. కృపణుడైన వాడు తాను కుటుంబ సభ్యుల మరణం నుండి కాపాడగలుగుదననియు లేదా తన కుటుంబము అంటే సంఘము మృత్యువు నుండి తనను రక్షించుననియు భావించుచుండును. అటువంటి సాంసారిక అనురాగము జంతువులందును గోచరించును. అవి కూడా తమ ఓకే మాత, చదవండి. సంతానము యొక్క రక్షణ భారంను హరే కృష్ణ. తెలివి గలవాడైనందున కుటుంబ సభ్యుల ఎడ అనురాగము మరియు వారిని మృత్యువు నుండి రక్షించవలనని కోరికతో తన కంతకు కారణముని హరే కృష్ణ. గలిగెను. స్వీయ ధర్మమైన యుద్ధము తన కోరికగా ఎదురు చూచుచున్నను కృపణత్వ కారణముగా అంతేనా ప్రభు? కృపణత్వ కారణముగా తాను తన విధులను నిర్వర్తింపలేక పోవుచున్నట్లు అతడు అవగతము చేసుకొనెను. కనుకనే అతడు పరమ ఆధ్యాత్మిక గురువైన శ్రీకృష్ణుని ఒక నిశ్చయమైన పరిష్కారమును చూపమని అడుగుచున్నాడు. శిష్యునిగా అతడు శ్రీకృష్ణుని శరణ నొందినవాడు. స్నేహపూర్వక సంభాషణ ఆపవలెనని అతడు వాంఛించెను. గురు శిష్యుల నడుమ సంభాషణను గంభీరముగా నుండును. కావున ప్రామాణికుడైన గురువు ఎదుట అర్జునుడు గంభీరత్వంతో పలుకగోరెను. కనుకనే భగవద్గీత విజ్ఞానమునకు శ్రీకృష్ణుడు ఆది గురువు కాగా దానిని అవగతము చేసుకొనిన ప్రథమ శిష్యుడు అర్జునుడు అయ్యెను. అర్జునుడు గీతను అవగతము చేసుకొనిన విధము గీత ఎందే తేలబడినది. అయినను మూఢులైన కొందరు గీతా వాక్యాతలు రూపముతో నున్న శ్రీకృష్ణును శరణము నొందవలసిన అవసరము లేదని శ్రీకృష్ణుని యందు అంతర్యామిగా నున్న అజుడైన వాణిని శరణు వేడవలననియు వ్యాఖ్యానించుచుందురు. వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుని అంతర్బాహ్యములకు ఎట్టి భేదము లేదు. ఇట్టి అవగాహన లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొని యత్నించువాడు నిక్కముగా పరమ మూఢుడు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణ భగవానుణ్ణి అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. మమకారము అంటే లోభము అనే దోషము కారణంగా నేనిప్పుడు నా కర్తవ్య విషయంలో అంటే నా ధర్మ విషయంలో నేను మోహానికి గురయ్యాను, శాంతిని కోల్పోయాను. కాబట్టి నాకు ఏది ఉత్తమమో నిశ్చయంగా చెప్పమని ఈ స్థితిలో నేను నిన్ను అడుగుతూ ఉన్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశం చెయ్యి కృష్ణ అంటూ
అర్జునుడు కృష్ణ భగవానుల వారిని అడగడం జరుగుతుంది. సో సాధారణంగా ఇక్కడ ప్రకృతి నియమాల ప్రకారంగా లౌకిక కర్మల పద్ధతిని అనుసరించి ప్రతి వాళ్ళు కూడా మనము మోహానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కారణంగానే అర్జునుడు కూడా ఇక్కడ మోహానికి అవ్వడం జరిగింది. సో కాబట్టి మరి ఆ సరైనటువంటి మార్గాన్ని మనం తెలుసుకోలేనటువంటి పరిస్థితులలో ఒక ప్రామాణికమైనటువంటి గురువును దరిచేరి ఆయన యొక్క మార్గదర్శకంలో పనిచేయడం అనేటువంటిది సరైనటువంటి మార్గము అని చెప్తూ ఉంటుంటారు. సో కాబట్టి ఈ లౌకికమైనటువంటి కలతల నుండి బయటపడడానికి ప్రతి జీవుడు కూడా ప్రామాణికమైనటువంటి గురువుని దరిచేరాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిది. సో ఇక్కడ కూడా అర్జునుడు చేసినటువంటి అంశము అదే. ఆ భగవంతుడికి శరణాగతుడయ్యాడు. శరణాగతుడై ఆయన అంటే ఇక్కడ శరణాగతి అంటే మనము నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలము, బలహీనతలను అంగీకరించి అటువంటి అనుకువ ఉండాలి. జీవితం పట్ల సవాళ్లు ఎదురైనప్పుడు ఒక ప్రామాణికమైనటువంటి గురువును కోరుకోవడము అనేటువంటిది శరణాగతి అంటారు. అలాగే ఆ శరణాగతికి అవసరమైనటువంటి నిబంధనలు కూడా మనం తెలుసుకోవాలి. విఫలాలను, బలహీనతలను అంగీకరించేటువంటి ధైర్యము మనలో ఉండాలి. ఆ ధైర్యము, నమ్రత ఉండాలి అని చెప్తారు. అటువంటి విఫలాలను, బలహీనతలను అంగీకరించనిది మానవుడు జీవితంలో విజయం సాధించలేడు అని చెప్తారు. అలాగే విజయానికి తండ్రులు ఎక్కువ, సఫలానికి తండ్రులు ఎక్కువ, కానీ విఫలము అనాథము అని చెప్తూ ఉంటారు. సో సాధారణంగా ఈ వ్యవస్థలో ఉండేటువంటి మనము ఎప్పుడు కూడా కుటుంబము, సంఘము, దేశము మున్నగు వాటి పట్ల అనురక్తులతో ఉండేటువంటి వాళ్ళు కృపణులు అని చెప్తారు. అంటే లోబులు, లౌకిక భావాలతో ఉండేటువంటి వారు అని, వారు సమయాన్ని వృధా చేసేటువంటి వారుగా చెప్పబడుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా అర్జునుడికి ఆ కృపణత్వ కారణంగానే తను మోహానికి గురి అయ్యి ఆయన తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. అలాగే మరి ఆ కృపణుడుగా ఉన్నటువంటి అర్జునుడు ఆ విధంగానే ఉండిపోదలుచుకోలేదు. తాను వాటి నుండి బయటపడాలి అని అనుకున్నాడు. అందుకే జగద్గురు అయినటువంటి మరి ఆ కృష్ణ భగవానుల వారినే గురువుగా ఆయన స్వీకరించాడు. ఎందుకంటే సాధారణంగా మనం ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, ఇద్దరు స్నేహితుల మధ్య జరిగేటువంటి సంభాషణ సాధారణంగా ఉంటుంది. ఏదైనా చెప్పామనుకోండి, ఏదో లైట్ గా తీసుకొని ఏదో విధంగా ఉంటుంది. అదే ఒక గురువు శిష్యుల మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నట్లయితే అది గంభీరంగా ఉంటుంది. సో ఆ గంభీరత్వాన్ని కోరుకున్నటువంటి వాడు అర్జునుడు. అందుకనే ఇద్దరు కూడా సమకాలికులు అయినప్పటికీ, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు కూడా ఒకే కుటుంబాలకు, అంటే దాదాపుగా మేనత్త కొడుకు అర్జునుడు కృష్ణ భగవానుడికి భావబామర్దులుగా ఉండేటువంటి వారు. సో ఆ సంబంధాన్ని వదిలివేశాడు. ఇక్కడ వదిలివేసి ఒకే వయసులో ఉన్నప్పటికీ కూడా అర్జునుడు తాను విషయాలను తెలుసుకోగలిగినటువంటి జిజ్ఞాసుడైనటువంటి ఒక విద్యార్థిలాగా ఆయనకి శరణాగతుడయ్యాడు. శరణాగతుడైనటువంటి అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారిని, నేను నీకు శరణాగతుడను, శిష్యుడను, ఏది నాకు ఉత్తమమో దానిని బోధించు అంటూ అడిగాడు. సో ఆ విధంగా అర్జునుడు తనలో ఉండి కలిగినటువంటి ఆ మోహాలన్నింటినీ కూడా తొలగించుకొని తన బలహీనతలన్నిటి నుండి బయటపడడానికి ఆ కృష్ణ భగవాన్ జగద్గురు అయినటువంటి కృష్ణుణ్ణి శరణుదొచ్చడం జరిగింది. సో ఇప్పుడు కృష్ణ భగవానుడు ఆ బాధ్యతలను తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఆయన అంటున్నాడు అర్జునుడు, ఇంద్రియములను శోషింపజేయినటువంటి ఈ శోకమును తొలగించుకొనుట, అంటే తొలగించుకునే మార్గమును నేను గాంచలేకున్నాను. ఎందుకంటే నా వారు నేను అనేటువంటి ఒక భావనతో ఆ కృపణుడుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అర్జునుడు. దేవతల స్వర్గాధిపత్యము వలె అంటే ఆ సంస్థము వృద్ధ అంటే అంతను కూడా ఆయన, మరియు శత్రురహితమైనటువంటి రాజ్యాన్ని ఈ దరిద్రి పైన సాధించినను కూడా ఈ శోకము నుండి నేను బయటపడలేకుండా ఉన్నాను కృష్ణ అంటూ అర్జునుడు అడుగుతూ ఉన్నాడు. సో ఆ విధంగా వారిద్దరి మధ్య జరుగుతూ ఉన్నటువంటి సంభాషణను సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా అంటున్నాడు సంజయుడు, ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు సంజయుడు, శత్రువులను తప్పింపజేసేటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఓ గోవిందా నేను యుద్ధం చెయ్యను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడయ్యా. సో ఇక్కడ ధృతరాష్ట్రుడితో సంజయుడు కూడా చాలా తెలివిగా అర్జునుడి గురించి, అర్జునుడు నువ్వు శోకంతో ఉండి యుద్ధం చేయనంటున్నాడు, అంత మాత్రాన అతడేమో చాతగాని వాడు కాదు, పిరికివాడు కాదు, శత్రువులను జయించేటువంటి వాడు, శత్రువులను తప్పింపజేసేటువంటి వాడు అర్జునుడు. మరి అటువంటి అర్జునుడు ఆ కృష్ణ భగవానుడితో, మోహానికి గురైనటువంటి అర్జునుడు కృష్ణ భగవానుడితో ఆ విధంగా పలికి
ఓ గోవింద, ఇక నేను యుద్ధం చెయ్యలేనయ్యా అంటూ చెప్పి మౌనంగా ఉండిపోయాడు ఆ రథంలో అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. సో ఇంకా సంజయుడు అంటున్నాడు ధృతరాష్ట్రుడితో, ఓ భరతవంశీయుడా, అంటే ధృతరాష్ట్రుడిని సంబోధిస్తూ ఉన్నాడు సంజయుడు. ఆ సమయంలో 2 సేనల మధ్య విషాద వశుడై ఉన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇట్లు పలికెను. సో అది ఉత్తమ గురువు యొక్క బాధ్యత. ఎందుకంటే తన శిష్యులను ఎప్పుడు కూడా ఇబ్బందికి గురి చేయరు, కోపగించుకోరు. సో నవ్వుతూనే సమాధానాలు చెప్తాడు. ఇక్కడ కృష్ణ భగవానుడు కూడా ఆ విధంగా అర్జునుడు ఎంత చెప్తూ ఉన్నా నేను ఇక యుద్ధం చెయ్యను అంటూ మౌనంగా ఉండి రథంలో ఉండిపోయినటువంటి ఆ అర్జున్ని చూసి ఆ 2 సేనల మధ్య రథాన్ని నిలపమంటే నిలిపాడు కదా. అక్కడ ఉన్నటువంటి ఆ 2 సేనల మధ్య రథంలో విషాద వసుడై ఉన్నటువంటి, అంటే శోకతప్త హృదయంతో ఉన్నటువంటి అర్జున్ని చూసి కృష్ణ భగవానుడు చిరు మందహాసంతో ఈ విధంగా అన్నాడయ్యా అని చెప్తున్నాడు. సో ఏమన్నాడు కృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ శ్లోకంలో. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అన్నాడట. శ్రీ భగవానువాచ అచోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాససే గతాసూన గతాసూంచ నాను శోచంతి పండితాః. సో ఆ కృష్ణ భగవానుడు అర్జునుడితో ఆ విధంగా అంటూ ఉన్నాడట. ఏమని? నీవు పాండిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు, కానీ దుఃఖింపకూడని దానికోసం నీవు దుఃఖిస్తూ ఉన్నావు. వివేకవంతులు చనిపోయిన వారి గురించి కానీ బతికి ఉన్న వారి గురించి కానీ దుఃఖింపరు. సో ఎందుకంటే అర్జునుడు అక్కడ మొదటి అధ్యాయంలో మొత్తము మాట్లాడుతుంటే ఆ కృష్ణ భగవానుడు విన్నాడు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, ఒక పండితుడిలాగా మాట్లాడాడు అని చెప్తున్నాడు. నువ్వు మాట్లాడి అంటే అర్జునుడిని మందలిస్తూ ఉన్నాడు. ఒక రకంగా కృష్ణ భగవానుడు గురుస్థానాన్ని స్వీకరించి పరోక్షంగా అర్జున్ని ఓ మూర్ఖుడా అని సంబోధిస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇక్కడ. ఎందుకంటే శ్రీల ప్రపాదులు కూడా భాష్యంలో అదే విధంగా చెప్తారు. పరోక్షంగా మూర్ఖుడా అని పిలుస్తున్నాడు, తన శిష్యుడైనటువంటి అర్జున్ని మందలిస్తూ ఉన్నాడు అని చెప్తారు శ్రీల ప్రపాదుల వారు. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కృష్ణ భగవానుడు, అర్జున నీవు మాటలేమో పండితుల్లాగా మాట్లాడుతున్నావు, కానీ నీ చేతలు ఎలా ఉన్నాయంటే అనవసరమైనటువంటి విషయాల గురించి నీవు దుఃఖిస్తూ ఉన్నావయ్యా అర్జున. ఎందుకంటే పండితుడు అనేటువంటి వాడు చనిపోయిన వారి గురించి కానీ బతికి ఉన్న వారి గురించి కానీ దుఃఖించడయ్యా. ఎందుకంటే బతికి ఉన్న స్థితికి కానీ చనిపోయిన స్థితికి కానీ ఆత్మలో ఎటువంటి తేడా లేదు. అంటే ఆత్మ జ్ఞానాన్ని బోధించడం ప్రారంభించారు భగవంతుడు. సో బోధనలో ప్రారంభమైంది, ఇది భగవద్గీత ప్రారంభమైంది ఇక్కడి నుంచి. సో ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని బోధించదలుచుకున్నటువంటి కృష్ణ భగవానుడు సో తను ఈ విధంగా అంటూ ఉన్నాడు. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సో ఆ కృష్ణ భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు, నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని లేని సమయము లేదు, ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. అంటే ఇక్కడ ఆ భగవంతుడు ఆ విషయాన్ని, అంటే ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వారిని నీవు ఎవరినో చంపుతాను, ఎవరో చనిపోతారు, వారి యొక్క రక్తంతో తలిసినటువంటి రాజ్యాన్ని మేము అనుభవిస్తావు అనేటువంటి భావనతో నీవు మాట్లాడుతున్నావు. కానీ వాస్తవానికి నేను కానీ నీవు కానీ, అంటే ఈ భౌతికమైనటువంటి దేహం కాదు, నేను అని చెప్పబడేటువంటి నాలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటి భావనతో, నీవు అంటే నీలో ఉండేటువంటి ఆత్మ, ఈ దేహం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజులందరూ కానీ లేని సమయము అంటూ ఏదీ లేదు, ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. అంటే ఇక్కడ ఈ భౌతికమైనటువంటి దేహము మనము కాదు, మనము నిరంతరము శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మలము అనేటువంటి అంశాన్ని
కృష్ణ భగవానుడు ఇక్కడ బోధించదలుచుకున్నటువంటి అంశము. సో హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి భాష్యం. దేవదేవుడు అసంఖ్యములైన జీవులకు వారి వారి వ్యక్తిగత కర్మలు కర్మఫలములను అనుసరించి పోషకుడై ఉన్నాడని కఠోపనిషత్తు మరియు శ్వేత స్వతోపనిషత్తు నందు తెలపబడినది. అదే దేవదేవుడు ప్రతి జీవి హృదయంలో తన ప్రధానాంశ రూపమును సదా నిలిచియుండును. అట్టి భగవానుని బాహ్యబంధములలో గాంచగలిగిన సాధు పురుషులే పూర్ణమును శాశ్వతముగాను అవు శాంతిని నిజముగా పొందుచున్నారు. నిత్యో నిత్యానాం చేతనాం ఏకో బహునాం యో విదాతి కామన్ తా మాతస్మత ఏ. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యాత తా మాతస్మతన్ ఏ నుపశ్యతి దేరో తేషం శాంతి శాశ్వతి నేతరేషం. అర్జునకు తెలపబడిన ఈ వేద సత్యము నిజమునకు జ్ఞానరహితములైనను జ్ఞానవంతులుగా తమను ప్రదర్శించుకొను జనులందరికీ తెలపబడుచున్నది. తాను అర్జునుడు రణరంగమున సమకూడిన రాజులందరూ నిత్యులై జీవులన్నీయు మరియు బంధ ముక్త స్థితులు రెండిటియందును జీవులకు తాను నిత్య పోషకుడుగా నునియు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టంగా తెలియచేయుచున్నారు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు దివ్య పురుషుడు కాగా అతని నిత్య సహచరుడైన అర్జునుడు రణరంగం నందు సమకూడిన రాజులు నిత్యులకు జీవులై ఉన్నారు. వారు పూర్వము ఏ సమయం మందును వ్యక్తిగత జీవులుగా నుండకపోలేదు మరియు భవిష్యత్తు నందును ఉండకపోరు. అనగా వారి యొక్క వ్యక్తిత్వము గతమునందు నిలిచి ఉన్నది. అది భవిష్యత్తు నందు ఎటువంటి అవరోధము లేకుండా కొనసాగుచున్నది. అట్టి ఎడ ఎవరి కొరకును చింతించుటకు ఎట్టి కారణము లేదు. మోక్షము పిమ్మట ఆత్మ మాయావరణము నుండి బయటపడి నిరాకార బ్రాహ్మణంతో కలిసి తన వ్యక్తిత్వమును కోల్పోవునని పలుకు మాయావాద సిద్ధాంతమును పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు సమర్థించుట లేదు. అలాగుననే వ్యక్తిత్వం అన్నది కేవలము బద్ధ స్థితి అందే అనేది సిద్ధాంతమును సైతము సమర్థించలేదు. ఉపనిషత్తులలో నిర్ధారించబడిన రీతి తన వ్యక్తిత్వము ఇతరులందరి వ్యక్తిత్వము శాశ్వతముగా భవిష్యత్తు నందును నిలిచియునని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా తెలియజేయుచున్నాడు. మాయాతీతుడైన అందున శ్రీకృష్ణుడు ఈ వచనము అత్యంత ప్రామాణికమై ఉన్నది. వ్యక్తిత్వం అనేది వాస్తవము కానిచో ఈ విషయమును శ్రీకృష్ణుడు నొక్కి వక్కానించడి వాడు కాడు. ఇచ్చిన శ్రీకృష్ణుడు తెలిపిన వ్యక్తిత్వము భౌతికమే గాని ఆధ్యాత్మము కాదని మాయావాదులు వాదించు అవకాశము కలదు. ఒకవేళ వ్యక్తిత్వము భౌతికమని అయ్యి ఆ వాదమునే అంగీకరించినను శ్రీకృష్ణ భగవానుని వ్యక్తిత్వం నందు భేదమునెట్లు గాంచగలము? తన వ్యక్తిత్వమును గతమునందు ఉన్నదానిగను భవిష్యత్తు నందును నిలిచి ఉండదానిగను శ్రీకృష్ణుడు నిర్ధారించినాడు. తన వ్యక్తిత్వమును అతడు పలు రీతిలా నిరూపించి ఉన్నాడు. అంతేగాక నిరాకార బ్రహ్మము అతనికి లోబడి ఉన్నదనియు ప్రకటింపబడినది. ఈ విధముగా శ్రీకృష్ణుడు తన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును సర్వత్రా నిరూపించి ఉన్నాడు. ఒకవేళ అతనికి హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. ఒకవేళ అతన్ని సాధారణ బద్ధ జీవునిగా భావించినచో అతని భగవద్గీతకు విలువ కలదు. 4 విధములైన దోషములను కలిగి ఉండడి సాధారణ మానవుడు శ్రావణదాయకమైన ఉపదేశము ఎన్నడూను చేయజాడు. కాని భగవద్గీత అట్టి వాద్యమునకు అతీతమైనది. ఏ లౌకిక గ్రంథమును
దీనితో సాటి రాదు. కానీ ఎవరైనా శ్రీకృష్ణ భగవాన్ని సాధారణ వ్యక్తిగా భావించినంతనే ఇది తన ప్రాముఖ్యంను కోల్పోవును. ఈ శ్లోకం నందు తెలుపబడిన బహుత్వం అనున్నది వ్యవహారికమనియు అది దేహమునకు సంబంధించినదనియు మాయావాదులు వాదింతురు. కానీ అట్టి దేహభావనము పూర్వపు శ్లోకం నందు ఇదివరకే ఖండింపబడినది. జీవుల దేహభావము ఖండించిన పిదప దేహమును గూర్చి వ్యవహారిక భావననే శ్రీకృష్ణుడు తిరిగి ఎందులకు ప్రతిపాదించును అనగా ఇచ్చట వ్యక్తిత్వము ఆధ్యాత్మిక పరిధిలోనే ప్రస్తావించబడినదని తెలియచున్నది. ఈ విషయంని శ్రీ రామానుజులు ఇతర ఆచార్యులు నిర్ధారించిరి. ఇట్టి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము భగవానుని భక్తులకే అవగతము కాగలదని భగవద్గీత యందు పలు చోట్ల స్పష్టంగా తెలుపబడి ఉన్నది. శ్రీకృష్ణుడు దేవదేవతత్వము పట్ల అసూయ కలిగిన వాళ్లకు ఈ మహావాక్యము ఎన్నడూ అవగతము కాదు. గీతోపదేశములను అభక్తులు అవగతము చేసుకొని గోరు యత్నము తేనెటీగ తేనె సీసాపై వాలిన చందముతో పోల్చవచ్చును. సీసా మూత తెరవనిదే ఎవరినూ మకరందమును రుచి చూడలేరు. అదే విధంగా గీత యందలి చతుర్థాధ్యాయమున తెలుపబడిన రీతి శ్రీకృష్ణ భగవాన్ అయిన వారికే భగవద్గీత మహిమము చక్కగా అవగాహనము కాగలదు. వేరెవ్వరును దీనిని చూడలేరు. భగవానుని ఉనికి ఎడనే అసూయాగ్రస్తులైన వారు గీతను తాకినైనను సమర్థులు కారు. కనుకనే గీత యొక్క మాయావాద భాష్యము సత్యమును మరుగుపరచునదై ఉన్నది. మాయావాద భాష్యమును వినరాదని శ్రీ చైతన్య మహాప్రభు నిషేధమును విధించియుండిరి. ఎవరేని దానిని అంగీకరించినతో గీతా రహస్యమును అవగతము చేసుకొనుటకు శక్తిని కోల్పోదురని ఆయన హెచ్చరించిరి. వ్యక్తిత్వం అనేది భౌతిక జగత్తునకు సంబంధించినదైనచో భగవానునికి ఉపదేశపు అవసరము లేదు. అనగా జీవుడు భగవానుడి బహుత్వము నిత్యమైన విషయము పైన తెలిపిన రీతిగానే వేదములందరూ ఈ విషయమును నిర్ధారించబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ముఖ్యంగా శ్రీల ప్రభుపాదులు చెప్తూ ఉన్నటువంటి అంశము, నేను కానీ నీవు కానీ ఈ రాజులందరూ కానీ లేని సమయం లేదు. అంటే ఈ భౌతిక దేహం కాదు, ఆ జీవతత్వాన్ని చెప్తూ ఉన్నారు. అంటే ఆ దేహంలో ఉండే ఆత్మ గురించినటువంటి భావనను ఆ భగవంతుడు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే ఆయన కూడా మనలాగే సాధారణమైనటువంటి విషయము అనేటువంటి అంశాన్ని ఎవరు కూడా భావించరాదు అంశాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి అంశము. సో కనుక అక్కడ అంటే ఈ జీవులుగా ఉండేటువంటి ప్రతి జీవి కూడా శాశ్వతమైనటువంటి అంశాలే అని, ఏది కూడా అంటే వాళ్ళు ఎప్పటికీ ఉండేటువంటి వాళ్ళమని, ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు పూర్వము ఉన్నటువంటి వాళ్ళే, తర్వాత భవిష్యత్తులో కూడా ఉండేటువంటి వాళ్ళమే అనేటువంటి భావనతో చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఎలా చెప్తున్నారంటే ఆ ఆత్మ జ్ఞానాన్ని మరికొంత ఆయన బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా యథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. సో దేహదారి అంటే జీవుడు, ఇంతకుముందు శాశ్వతమైనటువంటి జీవుడు అనే చెప్పినటువంటి ఆ ఆత్మ ఈ దేహంలో బాల్యము నుండి యవ్వనానికి, యవ్వనం నుండి ముసలితనానికి క్రమంగా సాగిపోతూ ఉంది. అదేవిధంగా మరణ సమయంలో కూడా జీవాత్మ ఒక దేహం నుండి మరొక దేహంలోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయంలో ఆందోళన పడరు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, మన యొక్క దేహ సంబంధమైనటువంటి విషయాలు చూసినట్లయితే చిన్నప్పుడు ఆ ఫోటో చూసి మనం నేను అంటాం, కానీ అప్పుడున్న దేహం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి దేహం వేరు. అంటే నిరంతరము మార్పు చెందేది ఈ భౌతికమైనటువంటి దేహం మాత్రమే. ఆత్మ అప్పుడు నేనే అంటాము, ముసలితనంలో నేనే అంటాము, చివరి క్షణాల్లో కూడా నేనే ఉంటా. ఆ నేను అనేటువంటిది ఆ దేహంలో ఉండేటువంటి ఆత్మ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నటువంటి అంశం. ఆత్మ జ్ఞానాన్ని మరికొంత ఈ శ్లోకంలో ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటిది. సో
ఇక్కడ మనము బాల్యంలో ఉండేటువంటిది బాల్యంలో ఉంటాము, అప్పుడు ఉండేటువంటిది ఆత్మ శాశ్వతంగానే. ఆ తర్వాత యవ్వనంలోను, ముసలితనంలోను, డెత్ తర్వాత కొత్త దేహాన్ని ఏ విధంగా అయితే మనము వస్త్రాలను మార్చుకుంటూ ఉంటుంటామో అదే మాదిరిగా ఈ ఆత్మ కూడా ఒక దేహాన్ని వదిలి మరొక దేహంలోనికి పోతుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిజ క్షశ్వ భారత. సో ఇంకా ఆయన చెప్తున్నారు, ఓ కౌంతేయ, సుఖదుఖాలు తాత్కాలికంగా కలగడము, అంటే ఈ జీవితాలలో సుఖదుఖాలు కలగడము అనేటువంటిది కాలక్రమంలో అవి హరే కృష్ణ, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడం లాంటివి అని చెప్తున్నారు. సో మన జీవన విధానంలో ఏ విధంగా అయితే చలికాలము ఎండాకాలము వచ్చిపోతూ ఉంటాయో అదే మాదిరిగా ఈ జీవితాలలో సుఖాలు దుఃఖాలు వచ్చిపోతూ ఉంటాయి. వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి అర్జున అంటూ చెప్తూ ఉన్నారు. సో ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఇంద్రియ అనుభూతుల వలన కలిగేటువంటివే, ఇవి తాత్కాలికమైనవే అని చెప్తూ ఉన్నారు. సో ఇంకా సాధారణంగా ఇవి మనకి కలిగేటువంటి ఇంద్రియ భావాలను వలన కలిగేటువంటి అనేటువంటి అంశాన్ని తెలియచేస్తూ ఉన్నారు. సో ఇంకా ఆయన మనకి ఈ 16 నుండి 19 శ్లోకాలలో ఆ భగవంతుడు తెలియచేస్తూ ఉన్నటువంటి ఆయన చెప్తూ ఉంటారు, ఆత్మ తత్వాన్ని గురించి చెప్తూ ఉంటారు. 16వ శ్లోకంలో ఆయన చెప్తూ ఉన్నటువంటి ఉనికి లేనిది, అంటే భౌతికమైనటువంటి దేహం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉండేది కాదు అని, అలాగే ఆత్మ మార్పు లేనిది అని, ఈ సత్యాన్ని దర్శించినటువంటి వాళ్ళు అది అంటే ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి వాళ్ళు, ఈ రెండింటి స్వభావాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు అర్జున అంటూ చెప్తూ ఉంటారు. అలాగే 17వ శ్లోకంలో ఆ భగవంతుడు చెప్తూ ఉన్నటువంటి శరీరం అంతా ఏదైతే వ్యాపించి ఉన్నదో అది నశింపు లేనిదని నీవు తెలుసుకోవాలి అర్జున. ఆ అవినాశనమైనటువంటి ఆత్మను ఎవరు కూడా నశింప చేయడానికి సమర్థుడు కాడు అంటూ చెప్తూ ఉన్నటువంటి అంశము. సో ఇంకా ఆయన చెప్తూ ఉన్నటువంటిది, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. సో ఇంకా చెప్తున్నారు ఆయన, ఆత్మకు పుట్టడము చావడము అనేవి లేవు. ఆత్మ అనేది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండేది. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడము అనేటువంటిది జరగదు. ఆత్మ జన్మరహితము, శాశ్వతము, అనాది సిద్ధము అయిన ఆత్మ నిత్యంగా ఉండేది, సనాతనమైనది అని చెప్తున్నారు. అందువల్ల శరీరాన్ని నాశనం చేసినా అందులోని ఆత్మ మాత్రం చావదు అని చెప్తున్నారు. సో ఎందుకంటే ఆత్మ ఒక దేహాన్ని పొందిన తర్వాత క్రమక్రమంగా ఈ దేహము నిరంతరము మార్పులకు లోనవుతూ ఉంటుంది. మార్పులు లోనై కొంతకాలం నిలిచి ఉండి ఆ తర్వాత క్రమక్రమంగా క్షీణించిపోతుంది. ముసలిదైన తర్వాత క్షీణించి ఆ దేహం నశించిపోయేటప్పుడు ఆత్మ ఈ దేహాన్ని వదిలి మరొక దేహంలోనికి వెళ్తుందే తప్ప ఆత్మ శాశ్వతమైనది అంటూ ఆత్మజ్ఞానాన్ని ఆ భగవంతుడు బోధిస్తూ ఉన్నటువంటి అంశము. సో ఇంతకుముందు చెప్పినట్లుగా ఆత్మ అనేటువంటిది ఎప్పుడు పుట్టేటువంటిది కాదు, అది ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేటువంటిది. ఇంకా ఆయన చెప్తూ ఉన్నటువంటిది ఏంటంటే, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరూపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని దేహి అంటూ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ ఆత్మ గురించి తత్వాన్ని చెప్తూ, మనిషి చినిగిపోయినటువంటి పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను వేసుకున్నట్లు ఆత్మ ఈ కృషించినటువంటి శరీరాలను వదిలి కొత్త శరీరాలను స్వీకరిస్తూ ఉంటుంది అంటూ ఆ ఆత్మ యొక్క శాశ్వతమైనటువంటి తత్వాన్ని ఆయన బోధిస్తూ ఉన్నటువంటి అంశము. హరే కృష్ణ. సో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మిగిలినటువంటి అంశాలను. హరే కృష్ణ.